విచిత్రమైన వీరాభిమానం ఉన్న వాళ్ళు 10%. వీళ్ళందరినీ ఎంటర్టైన్ చేసుకుంటూ అసలు అది ఐబొమ్మ అనేది ఏదో పెద్ద అంతర్జాతీయ క్రైమే అనుకుందాం. అజ్యూమింగ్ ఫర్ ఎ వైల్ ఈజ్ రిసైడింగ్ ఇన్ కరేబియన్ ఐలాండ్స్. నీకు ఎట్లా ఉంది అధికారం? సిసిఎస్కే ఉంది, సిబిఐ గదియాల్సింది. వీఆర్ అప్రోచింగ్ సిబిఐ. అంటే ఇళ్ళలు దాటింది. వందల కోట్ల వేల కోట్లు అంటున్నారు ఇప్పటికే. 22,000 కోట్లు నిన్న ఎవరో అన్నారు. 22,000 కోట్లు. 22 అజ్యూమింగ్ ఫర్ ఎ వైల్ అన్ని సినిమాలు 22,000 సినిమాలేమో ఆయన హార్డ్ డిస్క్ లో ఉన్నాయన్నారు. మరి నీ సినిమాకి ఎంత నష్టం జరిగింది? నీ సినిమాకు ఆన్లైన్ లో ఇంత నష్టం జరిగితే వాస్తవంగా నీ సినిమా కలెక్షన్ ఏంది? మరి మీరు అంతా నష్టాలు ఉండాలిగా. నష్టాలు ఇప్పుడు హీరోలంతా బికార్ ఆన్లైన్ లో ఒక 100 కోట్లు 2 కోట్లు వసూలు చేసిన 2 కోట్లు వసూలు చేసింది అనుకుందాం. ఆ సినిమా 2 కోట్లు లాభపడ్డాడు అనుకుందాం. ఆ వెబ్సైట్ ఐబొమ్మ. మరి ఇక్కడ నువ్వు ఎన్ని కోట్లు వసూలు చేసినావు వాస్తవంగా? దానికి ట్యాక్స్ కట్టినవా? హూ ఈస్ టు అప్రోచ్ ద కోర్ట్ విత్ క్లీన్ హ్యాండ్స్? కంప్లైంట్ కదా క్లీన్ ఉండాల్సింది. ఈ నిర్మాతలు మరి ప్రొడ్యూసర్లు, సోకాల్డ్ ప్రొడ్యూసర్స్, సోకాల్డ్ యాక్టర్లు, వీళ్ళు నాకు తెలిసినంత వరకు గౌరవ ఎన్టీఆర్ గారు 100 రూపాయలకు విజయ సంస్థ దగ్గర పనిచేసింది నెల జీతానికి. మరి వాళ్ళకి కదా రాయితీ ఇవ్వాల్సింది. వీళ్ళకి ఎందుకు రాయితీలు ఇస్తున్నారు? కోట్లు, 100 కోట్లు. ఎస్టేట్లు, జూబ్లీ హిల్స్ లో ఆకాశ హార్మ్యాలు, మల్టీప్లెక్స్లు అన్ని సొంతంగా హీరోలవే. వేరే ఎవరిని బతకనిచ్చేటట్టు లేదు. హైదరాబాద్ లో ఎవడైనా మాల్ కడితే హీరో అన్న కట్టాలి. ప్రతి హీరోకి హైదరాబాద్ లో ఒక మాల్ ఉంది. మహేష్ బాబు ఒకటి ఉంది, రవితేజ నీతులు చెప్పాలంటే కనీసం వాళ్ళు పాటించాలి కదా. ఆ రోజు ఎన్టీఆర్ చెప్పిన నీతులు ఎందుకు పాటించడం అంటే ఆదర్శంగా ఉన్నాడు నాగేశ్వరరావు. కొద్ది గొప్ప ఆదర్శం. నా పాయింట్ ఒకటే, ఇప్పుడు సోకాల్డ్ ఈ మొత్తవర్లంతా ప్రెస్ మీట్ పెట్టారు కదా, దాంట్లో ఎవరన్నా ఇగో ఈ సినిమా ద్వారా నేను నష్టపోయి బికార్నే రోడ్డు మీద పడ్డా అన్న ఒకరిని చూపించాను. అది కదా సార్ నేనేమంటున్నా అంటే వీళ్ళు చిన్న సినిమాని బతకనీయకపోవడం వల్ల రోడ్డు మీద పడ్డా. యూ షుడ్ బి హానర్డ్. ఒక హీరోగా నేను కూడా అభిమాని, ఒక నాగార్జున లాంటి వాళ్ళకి నేను కూడా అభిమానిని. కానీ నాకేం వ్యక్తిగత శత్రుత్వం లేదు. కానీ నువ్వు నీ సినిమాకు 100 కోట్ల రూపాయలు ఆడినప్పుడు నువ్వు 100 కోట్లకు ట్యాక్స్ కట్టినావా? ఫస్ట్ నీకు ఎగ్జెంప్షన్ ఉంది. ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉన్న తర్వాత వచ్చిన ఇన్కమ్ కు నువ్వు ట్యాక్స్ కట్టినావా? ఐఎమ్ ఆస్కింగ్ నాగార్జున, వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్, హూ ఎవర్ దే మే బి, నీ పర్సనల్ మొబైల్లో పైరేటెడ్ వర్షన్ ఉందా లేదా? అంతే. నీ పర్సనల్ కంప్యూటర్లో పైరేటెడ్ వర్షన్ ఉందా లేదా? అయినప్పుడు మరి వీళ్ళని ఎందుకు ఇంత విచిత్రంగా చూపించడం? నువ్వేదో దైవాంశ సంభూతుడైనట్టు, నువ్వు ఆకాశంలోకి వెళ్ళి ఊడిపడ్డట్టు, నీకు అమ్మనే లేనట్టు, డైరెక్ట్ పద్మనాభుని బొడ్డు నుంచి ఊడిపడినట్టు మాట్లాడడం ఎంతవరకు సమంజసం? నువ్వు అట్లా మాట్లాడాలి అంటే నువ్వు అట్లా ఉండాలి. వాళ్ళు ఏమంటారు, ఏదేమైనా మేము కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీస్తే ఇట్లాంటి ప్రైవసీ ఏమంటారు దీన్ని, పైరసీ వల్ల తీవ్రంగా నష్టపోతున్నాం. దీని వెనకాల పెద్ద శ్రమ ఉన్నది, దీని వెనకాల వందల మంది కార్మికుల శ్రమ ఉన్నది, వాళ్ళ జీవితాలు ఆధారపడి ఉన్నాయి అంటున్నారు. మరి క్రైమ్ జరిగింది కదా, క్రైమ్ లాగా చూడాలి కదా అని అంటే సరే 22,000 కోట్లు అంటున్నారు కదా. తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి 1000 కోట్ల 2,000 కోట్ల కన్ఫెస్కేట్ చేపిద్దాం. ఆ కార్మికులకు ఇస్తారా? ఇప్పుడు వీళ్ళు తిన్నారు కదా, లాభాల్లోనే ఉన్నారు కదా. మీరు అన్నట్టు ఎవరు రోడ్డు మీద అడక తినట్లేదు కదా, రోడ్డు మీద ఎవరు ఎత్తుక తినట్లేదు కదా. ఏ హీరో కూడా ఏ హీరోకి సంబంధించిన గతంలో వైభవంగా ఉండి ఒక 2 దశాబ్దాల కింద, 1 దశాబ్దం కింద వైభవంగా ఉండి ఈ రోజు ఏడన్నా బెగ్గింగ్ చేస్తున్నాడు ఎవడన్నా, వానికి ఇద్దాం. లేదు అంటే కృష్ణానగర్ లో ఉన్న కార్మికులకు ఇద్దామా? ఒప్పుకుంటారా వాళ్ళు? అంటే నువ్వేమో నీ ఫోన్లో, నీ పర్సనల్ కంప్యూటర్లో పైరేటెడ్ వర్షన్ వాడచ్చు. నీ మూవీకి సంబంధించింది వచ్చే వాళ్ళకి ఇంత వైల్డ్గా రియాక్ట్ కావడం, అంత మీరందరూ వచ్చి కూర్చొని అదేదో సెలబ్రిటీలతో ఆయన కమిషనర్కి ఒక అవకాశం ఉంటే కూర్చోవచ్చు. నీవు కావాలనుకుంటే వాళ్ళందరూ నీ ముందు కూర్చుంటారు. వాస్తవం అది. వాళ్ళు చేసే తప్పులకు కమిషనరే యాక్షన్ తీసుకోవచ్చు. కానీ పక్కన కూర్చోబెట్టుకోవడం అనేది చాలా విచిత్రంగా అనిపించింది. అసలు ఈ కేసులు ఏం నిలబడే అవకాశం తన మీద అంటే ఈ పైరసీ అన్నది ఇప్పుడు స్ట్రైట్ నేను అదే చెప్తున్నాను. ఈడీ కూడా కంప్లైంట్ షుడ్ అప్రోచ్ ద కోర్ట్ విత్ క్లీన్ హ్యాండ్స్. ఓకే, ఖచ్చితంగా వాళ్ళు అవన్నీ ప్రొడ్యూస్ చేస్తేనే, లేకపోతే అక్యూజ్ వాళ్ళు ఆగపడతాడు. నువ్వు ఏ సినిమా తీసినావు, ఏ సినిమా నీ పేరు మీద ఉంది, ఏ సినిమా రిలీజ్ చేసినావు, ఏ సినిమాకి ఆన్లైన్ లో ఇంత నష్టం వచ్చింది, యూ హ్యావ్ టు ప్రొడ్యూస్, యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్. నువ్వే కదా చెప్పాల్సింది. కంప్లైంటే చెప్పాలా. కంప్లైంట్ డిఫాక్టో కంప్లైంట్ తరఫున కంప్లైంట్ ఎస్టాబ్లిష్ చేయాలి. నేను అదే అడుగుతున్నా. ఈ హీరోలు, ఈ డైరెక్టర్లు ఏం పొడిచిండ్రు అని, ఏడ ట్యాక్సులు కట్టిండ్రు అని, ఎంత ట్యాక్సులు కట్టిండ్రు అని, ఎంత ఇన్కమ్ వచ్చింది మీకు ఒక సినిమాకు, ఆ సినిమాకి ఎంత నష్టం జరిగింది ఆన్లైన్ వల్ల అనేది ఎవరు చూపించాల్సింది, ఎస్టాబ్లిష్ చేయాల్సింది, డెమాన్స్ట్రేట్ చేయాల్సింది మీరే కదా. చేయండి. లెటస్ కమ్ టు ఇదంతా మాట్లాడడానికి బాగానే ఉంటుంది. టెక్నికల్ గా వాడు దొరికిండు, అవతల ఉన్నాడు.
వీళ్ళు దొరకడానికి అవకాశం లేదు. 100% ఉంది. ఎందుకు లేదు? అదే చెప్తున్నా నేను. 22,000 కోట్ల నష్టం అయింది అంటే ఏ సినిమాకి ఎంత అయింది, ఎంత అయింది అంటే చెప్పాల్సిందే కదా, కోర్టుకు చెప్పాల్సిందే కదా. నేను మీ ఆధ్వర్యంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయండి. ఐఎమ్ రిక్వెస్టింగ్, మేము ఒక 5-6 మంది అడ్వకేట్ల వస్తాం, సినిమా ఇండస్ట్రీ నుంచి రమ్మని ఇది చెప్పమనండి. ఎంత మీ సినిమా, ఏ సినిమాకు ఎంత ఇన్కమ్ వచ్చింది, ఎంత ట్యాక్స్ కట్టినరు. ఒకవేళ ఆన్లైన్లో మీరు నష్టపోయిన రైట్స్ వల్ల, ఇప్పుడు ఇమ్మడి రవి వల్ల మీకెంత నష్టం వచ్చిందో మీరు చెప్పండి. ఇప్పుడు ఈ రవికి సపోర్ట్ చేసిన వాళ్ళని కూడా వదిలిపెట్టం, అది కూడా పెద్ద క్రైమ్ అవుతుందనే యాంగిల్లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎవరు ప్రూవ్ చేయాలా? మీరే కదా ప్రూవ్ చేయాల్సింది. ఎట్లా అసలు నీ సినిమాను ఎవరు డబ్ చేసిండ్రు, ఎవరు మ్యానిపులేట్ చేసిండ్రు, ఎవరు ఆన్లైన్లో పెట్టినరు, ఇవన్నీ కూడా రావాలి. ఒక్క వ్యక్తి అయితే చేయలేడు కదా. ఆ సిస్టమ్ పట్టుకోండి, తప్పే లేదు. కానీ మీరు కూడా మీ దాంట్లోకి వెళ్ళి పైరేటెడ్ వర్షన్స్ ని తీసేయండి. అంతే. మీ పర్సనల్ మొబైల్, మీ పర్సనల్ ల్యాప్టాప్, మీ పర్సనల్ కంప్యూటర్లల్లో పైరేటెడ్ వర్షన్లు లేవని ఎవరైనా అండర్టేకింగ్ ఇవ్వగలుగుతారా? ప్రతి ఒక్కరి సిస్టంలో. మరి పైరసీ న్యూ చేసుకుంటూ వేరే పెద్ద తప్పు చేసినట్టు 100% తప్పును తప్పు అని చెప్తూనే ఉన్నాం. మేము సమర్థించట్లేదు, తప్పును సమర్థించట్లేదు. కానీ ఫస్ట్ నువ్వు ఆదర్శంగా ఉండాలి. ఇంతమంది యువతరానికి ఎవరైనా హీరోలు వేసుకున్న బట్టలు. ఇంకొకటి, పబ్లిక్ లో ఇక్కడ లేని సింపతి వస్తుంది. అంటే అది తప్పు చేసిన వాడికే సింపతి దొరుకుతున్నది. అంటే వీళ్ళ మీద ఎంత కోపం ఉందో చూడండి జనాలకి. సార్, సినిమా స్టార్టింగ్ నుంచే కథ ఎవడదో ఉంటుంది, ఎవడో ఓవర్టేక్ చేస్తాడు. సినిమా ఎవడదో ఉంటది, ఎవడో కష్టపడి 90% సినిమా తీస్తాడు. పైసలు ఉన్నాయని చెప్పి కాంపౌండ్ వాల్స్ టేక్ ఓవర్ చేస్తాయి. ఆ సినిమా అంతవరకు షూట్ చేసిన రీల్స్ అన్ని డ్యామేజ్ చేస్తారు, డిస్ట్రాయ్ చేస్తారు. కొత్తగా ఈ ప్లాస్టిక్ సర్జరీ చేసుకొచ్చుకున్న మొఖాన్ని తీసుకొచ్చి మనం ముందర పెడతారు, మనం భరించాలి. దానికి మళ్ళీ పోయి అందరు కలిసి అయ్యా అబ్బా అని చెప్పి ముఖ్యమంత్రి కాళ్ళు మొక్కి రాయితీలు తెచ్చుకుంటారు. మాకు మాకు సినిమా ఇండస్ట్రీకి లేదంటే మేము ఆంధ్ర పోతాం అని బ్లాక్మెయిల్ చేస్తారు. ఇవన్నీ ఉన్నాయి. ఇన్ని 100 ఎకరాలు ఎస్టేట్లు వీళ్ళకి ఎందుకు ఇవ్వాల్సి వస్తుందని. అరే, ఇప్పుడు ఆ దగ్గుబాటి సురేష్ బాబు గోపన్పల్లిలో పేదలు భూములు, ప్లాటింగ్ అయిన భూమిని మళ్ళీ అగ్రికల్చర్ ల్యాండ్ కింద చూపించి వెంకటేష్ ఈయన అన్నదమ్ములు ఇద్దరు కలిసి వాళ్ళని నరకం చూపిస్తున్నారు. వాళ్ళు అంతెందుకు ఇంత దొంగలు వీళ్ళు. గత ప్రభుత్వంలో ఏదో ఎమ్మెల్యే హౌసింగ్ సొసైటీలో చిరంజీవి కూడా కబ్జా ఉన్నదని మన గతంలో కూడా మాట్లాడుకున్నాం. కార్మికులకు కట్టిన చిత్రపురి కాలనీ 5,000 కోట్లు. మరి ఎందుకు మాట్లాడారు? 4,000 కోట్లు కదా. 5,000 కోట్ల ఫ్రాడ్ అది. ఇప్పుడు కడుపుకు తిండి లేక కన్న కష్టాలు పడి యాక్టర్లుగా వాళ్ళు ఏదో ప్యాషన్ కొరకు బతుకుతున్న కుటుంబాలను, ఆ బతుకులకు ప్రభుత్వం ఒక చేయూత కల్పించి చిత్రపురి కాలనీ లేఅవుట్ ఇస్తే దాంట్లో 100 కోట్లు అమ్ముకుంటున్నారు. జూబ్లీ హిల్స్ అదేంది సొసైటీ, అది ఫ్రాడే కదా. అన్ని ఫ్రాడ్లే. ఇష్టం వచ్చినట్టు సొసైటీలు పెట్టడం, సొసైటీ చైర్మన్ సెక్రటరీ. ఇమ్మడి రవి చేసిన క్రైమ్ కంటే వీళ్ళది 100 రెట్ల క్రైమ్ ఉంటుంది. ఎగ్జాక్ట్ గా 100% కూడా కాదు. ఇమ్మడి రవి చేసింది సమర్థించట్లేదు. ఇమ్మడి రవిని యావజీవ కారాగార శిక్ష చేసినప్పుడు వీళ్ళకి కూడా యావజీవ కారాగార శిక్ష పడాల్సిందే కదా. ఎవరినో కాదు ఉద్ధరించమంటుంది. మీ సినిమాల కొరకు పనిచేసిన చిన్న చిన్న బతుకులు చిత్రపురి కాలంలో వాళ్ళకి న్యాయం చేయడానికి ముందరికి వస్తారేమో చూద్దాం. అవకాశం ఏం డిమాండ్ చేసినారు? దీంతో పాటు ఆర్పిఐడి రిజిస్టర్ పోస్ట్ విత్ అక్నాలజ్మెంట్ డ్యూ కూడా చేయడం జరిగింది. నాకు అక్నాలజ్మెంట్ కూడా ఇవ్వడానికి వాళ్ళు ఇష్టపడలేదు, అసలు తీసుకోవడానికి కూడా ఇష్టపడలేదు. బలవంతంగా అక్కడ డ్రాప్ చేసి వచ్చి మళ్ళీ ఆర్పిఐడి ఆధారం కొరకు ఆర్పిఐడి చేస్తున్నా, సిబిఐ కూడా ఫిర్యాదు చేస్తున్నా. ఎందుకంటే ఎల్ఎల్ దాటిపోయింది. ఇది వెస్టిండీస్ కి పోవడానికి సిసిఎస్ అధికారం ఉందా? లేదు కదా. వెస్టిండీస్ పోవాలంటే సిబిఐ పోవాలి. కరీబియన్ ఐలాండ్స్ అంటే వెస్టిండీసే. వెస్టిండీసే కాదు, నువ్వు పక్కల బంగ్లాదేశ్ పోనీకి కూడా నీకు అధికారం లేదు. కాబట్టి బంగ్లాదేశ్, నేపాల్ అన్ని ఇన్వాల్వ్ అయి ఉంటాయి కాబట్టి ఇది ఓన్లీ మనీ లాండరింగ్ జాతీయ స్థాయికి పోయింది, ఆటోమేటిక్గా ఇంటర్నేషనల్ స్థాయి. ఇది ఇంటర్నేషనల్ స్థాయి కేసు కాబట్టి సిసిఎస్ వాళ్ళకి ఏం అధికారం లేదు. మీ అంచనా ఏంది? ఇది ఎక్కడ దాకా పోయి ఆగుతుంది? అసలు ముందుకు పడుతుందా? ఇది అయ్యే అవకాశం ఉందా? మొత్తం మీద అయితే కష్టం. ఎందుకంటే ఐసోలేట్ చేసి ఒక్కొక్క సినిమాకి ఎంత జరిగింది అనేది నేనే ఇంతకుముందు అడిగాను కదా, ఎంత నష్టం జరిగింది అనేది హూ ఇస్ టు ఎస్టాబ్లిష్. ఎవరంతలకు వాళ్ళు ఏదో ప్రొడ్యూసర్ గిల్డ్ ఇచ్చి ఒక ఏజెంట్ను పెట్టి ఆయనతో కంప్లైంట్ ఇప్పించినంత మాత్రం కుదరదు కదా. ఏ సినిమా ఎంత నష్టం వచ్చింది అనేది ఎవరు చెప్పాలా? చెప్పినప్పుడు నీకు సినిమా ఎంత వసూలు చేసింది, ఎంత ట్యాక్స్ కట్టింది కూడా నువ్వు చెప్పాలి. అదే నేను చేయమన్నది. సిసిఎస్కి ఇవ్వాల్సిన కారణం ఏంటంటే సిసిఎస్ దగ్గరనే ఉన్నారు వీళ్ళు దొంగలందరూ. దొంగలంతా ఇప్పుడు మేకప్ వేసుకొని వచ్చి నిలబడ్డారు. నువ్వు మేకప్ వేసుకొచ్చిన దొంగను పట్టుకోవాల్సింది నువ్వే. ఆయన ఎంత ఎగ్గొట్టిండు అనేది మీకు కాన్ఫిడెన్స్ అధికారం ఉంది. రాష్ట్ర స్థాయిలో ఎంతవరకు జరిగిందో నష్టం తీసి చెప్పండి ముఖ్యమంత్రి గారికి. ఏమన్నా ఖజానాకు పైసలు వస్తాయంటే వద్దంటారా గవర్నమెంట్? ఎనీవే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది సి కళ్యాణ్ చేసిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఎంత పెద్ద క్రైమ్ చేసినా నువ్వు ఎన్కౌంటర్ చేయాలి అనే హక్కు, జీవించే హక్కుని నువ్వు కాలరాయడానికి అనడానికి ఏమీ లేదు. కోర్టులు ఉన్నాయి, కోర్టు డిసైడ్ చేస్తాయి. ఎంక్వైరీ జరుగుతుంది, కోర్టు డిసైడ్ చేస్తుంది. తప్పు జరిగింది అని కోర్టు భావిస్తే కోర్టు శిక్ష చేస్తుంది. యావజ్జీవ కారాగార శిక్ష కాకపోతే ఉరి శిక్ష చేస్తుంది. కానీ నువ్వెవడు మాట్లాడడానికి? నువ్వు మాట్లాడాల్సింది ఏంటంటే సి కళ్యాణ్, ఎవడైతే చిత్రపురి కాలనీలో 5,000 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డాడో వాన్ని ఉరిదీయండి, ఎన్కౌంటర్ చేయండి అని మాట్లాడడానికి దమ్ముంటే, గోపనపల్లిలో భూములు కబ్జాలు పెట్టిన దగ్గుబాటి ఫ్యామిలీని ఉరిదీయండి అని అంటావా, లేకపోతే యావజ్జీవ కారాగార శిక్ష వేయమంటావా? దాన్ని డిమాండ్ చేయి. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో కబ్జాలు చేసిన ఈ పెద్ద పెద్ద హీరోలు ఎవరో వాళ్ళ గురించి మాట్లాడు. డక్కన్ కిచెన్ నందకుమార్ హోటల్ని కూలగొట్టిన దగ్గుబాటి వెంకటేష్ గురించి, రాణా గురించి, వాళ్ళ గురించి మాట్లాడు. సో ఇదంతా ఒక పెద్ద డ్రామా ఇదంతా. సో ప్రజల్లో రవి మీద ఇంత సానుభూతి వ్యక్తం కావడానికి కారణం ఏంటి అంటే, తప్పు చేసినా కూడా యువతల దొంగలు, పెద్ద దొంగలు ఉన్నారు కాబట్టి, పెద్ద దొంగ చిన్న దొంగ ఇద్దరు దొంగలే, కాకపోతే పెద్ద దొంగని ప్రజలు దొంగ కింద చూస్తున్నారు. ఇది గమనించాలి. ఆత్మ పరిశీలన చేసుకొని ఈ విషయాన్ని ఒక ప్రక్షాళన దిశగా ముందుకు తీసుకెళ్ళలేకపోతే మీ వైపున ఎవడు ఉండడు కూడా. తెలంగాణ సమాజం అయితే అసలే ఉండదు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.